గౌరవనీయులందరికీ ఇక్కడ రాబోయేటువంటి ఉద్యోగులకి, ఇప్పుడు ఆల్రెడీ వెళ్తూ ఉన్నటువంటి ఉద్యోగులకి, భవిష్యత్తులో ఉద్యోగులు అయ్యేటువంటి ఉద్యోగులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నా పేరు గోపల్లి రవికుమార్, మాది కృష్ణా జిల్లా మద్దూరు గ్రామం, కైపాటి మండలం మద్దూరు గ్రామం. సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించిన నేను గౌరవమైన ఉద్యోగాన్ని అవుతుందని నేను నల్లబడుకోను. కానీ దేవుని కూర్చోబెట్టి ఇలా మాట్లాడిస్తున్నందుకు మొదటిగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ వ్యక్తి అయినా ఏదైనా సాధించాలంటే దానికి ప్రధానమైన కారణాలు చాలా ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి దేవుడు కృప. ఎంతో మంది కష్టపడి చదివారు, అందరికీ జాబ్ రాలేదు. 16,000 మంది పోస్టులు వచ్చినాయి. ఇంకా చాలా మంది దానికోసం వెయిట్ చేసుకున్నారు. కాలేజ్ నుంచి కూడా వెరిఫికేషన్ వెళ్ళి వెనుదిరిగినటువంటి వ్యక్తులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది అయితే 8 సంవత్సరాలు నా మిత్రుడు ఇక్కడే లైబ్రరీలో ఏలూరు నుండి వచ్చి 8 సంవత్సరాలు కష్టపడి ఆయన తెలుసు. ఆయన అంత కష్టపడి చదివినప్పటికీ శివరాత్రికి ఆ టెన్షన్ తోనే తన ప్రాణాన్ని కోల్పోయాడు. ట్రైన్స్ లోకి వచ్చి ఆ మెరిట్ లిస్ట్ రాకముందు రోజే ఆయన చనిపోవడం అనేది జరిగింది. చాలా నాకు జాబ్ వచ్చినప్పటికీ చాలా బాధగా అనిపించేటువంటి విషయం అది. అంటే మనతో 2 సంవత్సరాలు తిరిగినటువంటి వ్యక్తి మన కళ్ళ ముందు లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో, మరి ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో తెలియదు. జాబ్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ జీవితం మాత్రం ఆగదు, ముందుకు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి దయచేసి ఎక్కువ టెస్ట్ తీసుకోవద్దని నా మనవి. అంటే ఇక్కడ కష్టపడి చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైబ్రరీకి వచ్చేటువంటి వాళ్ళే నిజంగా చెప్పాలంటే బయటికి వెళ్ళి వేరే విధంగా కోచింగ్ సెంటర్లు తీసుకోలేనటువంటి వాళ్ళు ఇక్కడ వస్తారు. 100% వస్తున్నారు సార్. కాబట్టి ఇలాంటి గ్రంథాలయానికి వచ్చినప్పుడు ఫెసిలిటీస్ అనేది కరెక్ట్గా ఉండాలి, చూసుకుంటారు. మేడం గారు మా విషయంలో చాలా చాలా శ్రద్ధ చేస్తున్నాం సార్. ఏ బుక్ లేకపోయినా సరే, ఏదైతే కొత్త వర్షం వచ్చినా సరే మీరు చెప్పగానే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దాని వెంటనే వచ్చే విధంగా ఏర్పాటు చేశారు సార్. అలాంటి మేడమ్స్ ఉండడం మా అదృష్టం. మెయిన్గా 2 మనకి గౌరవాన్ని చెల్లి 5 వకారాలను చదువుకుంటారు. అవేంటంటే వస్త్రేణ వంశావాచ విద్యా వినయేన చ వకార పంచ గోప్యతః నామ ప్రాప్నోతి గౌరవం అంటారు. అంటే వస్త్రం, మనం వేసుకునేటువంటి వస్త్రం అనేది గౌరవాన్ని ఇస్తుంది. మరివారి అంటే మరివారి ఏంటంటే వస్త్రం, మనం వేసుకునేటువంటి వస్త్రం చేస్తున్న ఎదురు వ్యక్తికి గౌరవాన్ని కలిగించవచ్చు, ఎన్నే భావాన్ని కలిగించవచ్చు, లేనిపోయినటువంటి ఆలోచనలు తీసుకోవచ్చు. కాబట్టి మనం వేసుకునేటువంటి వస్త్రం అనేది కరెక్ట్గా ఉండాలని చెప్పేసి అదే మన గౌరవాన్ని పెరుగుతుందని చెప్పి మనం చెబుతూ ఉంటారు. భారతీయ సంస్కృతిలో మనం వేసుకునేటువంటి వస్త్రం చాలా ప్రాధాన్యత ఉంది. మన ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి ఆడపిల్లలు అనే వాళ్ళు చాలా పద్ధతిగా వస్తారు సార్. చాలా చక్కగా ఉంటారు, ఎవరి పనులు చేసుకుని వెళ్ళిపోతారు తప్ప వేరే ఆలోచన ఉండదు. ఈ లైబ్రరీలో నేను చూసినటువంటిది ఎవరో ఒక్కలేదో ఉన్నా సరే వాళ్ళని మనం పట్టించుకోకూడదు. నెక్స్ట్ వస్తేన ఉపశా వాచాలన్నదా వస్తేన ప్రశ్న వస్త్రము. రెండోదరికి ఒప్పు అంటే ఉన్నటువంటి శరీరం యొక్క స్థితిని బట్టి మనం గౌరవించేటువంటి వాళ్ళు ఉంటారు, తృణీకరించేటువంటి వాళ్ళు ఉంటారు. తృణీకరించేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దేవుడు పై స్థాయికి తీసుకెళ్తాడు. మరి ఆ శరీరం భాగాలు అనేది ఏమైనా నిత్యంగా చూసేటువంటి వాళ్ళ చేత గౌరవించబడే స్థాయికి తీసుకెళ్తాడు దేవుడు. కాబట్టి ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా హింసపరచకూడదు, తప్పు చేయకూడదు. ఉదాహరణకి మన సారే కనిపిస్తున్నారు, ఆయన అవమానాలు పడుతుంటారో ఎంతమంది చేత ఇబ్బంది పడుతుంటారు. కానీ ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గౌరవించేటువంటి స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే మనం ఉపాధ్యాయులు కాబట్టి విలువలు నేర్పాలి. కాబట్టి చెబుతున్నాను నేను, అది మన ఎవరు కూడా తప్పు చేసి చూడకూడదు, తప్పు చేసి మాట్లాడకూడదు. రెండోది ఒకటేమో వస్త్రము, రెండోదరికి శరీరం, మూడోదరికి వస్త్రేణ వంశ వాచ. వాచ అంటే మాట, వాక్కు. మనం మాట్లాడే మాట మనకు అసలైన గౌరవం
అదే మన గౌరవం చేస్తుంది, మన ముందు స్థాయికి తీసుకెళ్తుంది. ఎటువంటి భవనాలను కోరుకుంటే మనం కూడా బాగుంటాం, ఎటువంటి నాశనం అవ్వాలని కోరుకుంటే మనం నాశనం అవుతాం. కాబట్టి మనం మాట్లాడే ఎదుటి గురించి మంచిగా మాట్లాడండి. వస్తేన ఉషావాచ విద్యయా గణ్యేన చ. 4 కలిగింది విద్య. విద్య కాదు, విద్య అంటే తెలుసుకోవడం కాదు, తెలియదా తెలుసుకోవడమే విద్య. అంటే అది ఏదైనా కావచ్చు. ఏమి చదువులేనటువంటి వాళ్ళు కూడా చాలా నైపుణ్యంగా పొలం చేసేటప్పుడు గతం చెప్తూ ఉంటారు. మనం చూసిన నాటు వేసినప్పుడు స్కేల్తో గీత కొట్టినట్టుగా కనిపిస్తుంది చాలు తీసి. కాబట్టి ఎవరికి ఉండేటువంటి నైపుణ్యం వాళ్ళకు ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని గుర్తించండి, ప్రోత్సహించండి. అలా ప్రోత్సహించేటువంటి వాటిలో లైబ్రరీలు అనేవి మొదటి స్థానంలో ఉంటాయి. అందుకని లైబ్రరీస్ ఏమంటారంటే లైబ్రరీలో నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది అంటారు. నిశ్శబ్ద విప్లవం, విప్లవం అంటే అర్థం మార్పు రాదు. మన మార్పు రావడం కోసం కూడా పోరాటం ఉన్నాం. కానీ మనకి మార్పు అనేది ఎక్కడ వస్తుందంటే గ్రంథాలయాల్లో నిశ్శబ్దంగా వస్తుంది. వారి మైండ్ లో జరుగుతుంది, చదువుతున్నప్పుడు మార్పు అనేది వస్తుంది. మన అక్షరాన్ని చదువుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహిస్తూ చదవాలి అనే విషయాన్ని విద్య అనే పదం తెలియజేస్తుంది. విద్య అంటే తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడైనా మనం ముందుండాలి. నేషనల్ యాక్షన్ దానికి వెళ్ళాము. మన ఎంతో